బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మహబూబ్ నగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. పాలకొండ చౌరస్తాలో కారును స్పోర్ట్స్ బైక్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సహా 5గురు మృతి చెందారు. రోడ్డు ప్రమాదంలో 5గురు మృతి చెందిన ఘటన మహబూబ్ నగర్లో చోటు చేసుకుంది. మహబూబ్ నగర్ బైపాస్ రోడ్డులోని పాలకొండ సమీపంలో స్పోర్ట్స్ బైక్ కారు ఒకదానికి మరొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. బైక్పై ఉన్న ఇద్దరు కారులోని 3 ప్రాణాలు విడిచారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మహబూబ్ నగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. పాలకొండ చౌరస్తాలో కారును స్పోర్ట్స్ బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సహా 5గురు మృతి చెందారు. మహబూబ్ నగర్ బైపాస్ రోడ్డులోని పాలకొండ చౌరస్తా సమీపంలో జంక్షన్లో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. యూటర్న్ తీసుకుంటున్న ఒక కారును అతివేగంగా వచ్చిన స్పోర్ట్స్ బైక్ బలంగా ఢీకొట్టింది. బైక్పై ఉన్న 2 వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. కారులో ఉన్న 3 వ్యక్తులు కూడా మరణించినట్టుగా తెలుస్తుంది. మృతులందరూ కూడా అక్కడికక్కడే మరణించినట్లుగా సమాచారం అందుతుంది. అయితే స్థానికులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టుగా తెలుస్తోంది. మహబూబ్ నగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ ఫోన్లలో అందిస్తారు. సాగర్, అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది పాలకొండ చౌరస్తాలో? మహబూబ్ నగర్ జిల్లా పాలకొండ బైపాస్ లో అయితే ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఏదైతే పాలకొండ దగ్గర ఉన్న శివాజీ సర్కిల్ సమీపంలో అయితే కారు స్పోర్ట్స్ బైక్ ఢీకొనడంతో 5గురు మృతి చెందినట్లు కూడా సమాచారం అందుతుంది. మొత్తానికి అయితే కూడా ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న 2 యువకులతో పాటు కారులో ఉన్న 3 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు కూడా తెలుస్తుంది. ప్రమాద తీవ్రత ఎక్కువ ఉండడంతో కూడా 2 వాహనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పూర్తిగా అక్కడ ఒక విషాద వాతావరణం కూడా కనిపించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ ఘటనతో ఒక్కసారిగా కూడా స్థానికులు అక్కడికి చేరుకొని పూర్తిగా క్షతగాత్రులంతా కూడా అక్కడ నుంచి 108 సహాయంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టుగా కూడా తెలుస్తుంది. మరి మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. వారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే పిస్తా హౌస్ వైపు నుండి కూడా ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో కూడా కారులో ప్రయాణిస్తున్న వాళ్ళు ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగినట్లు కూడా చెప్తున్నారు అక్కడున్న స్థానికులు. పూర్తిగా అతివేగంగా వచ్చిన స్పోర్ట్స్ బైక్ అదుపు తప్పి కారును ఢీకొట్టినట్లుగా కూడా ప్రాథమికంగా సమాచారం అందుతోంది. ప్రమాదం జరిగిన సమయంలో కూడా అక్కడ ఒకసారిగా ఈ కారును బైక్ ఢీకొట్టడంతో భారీగా శబ్దం కూడా రావడంతో ఒకసారిగా భయాందోళనకు గురైన స్థానికులు ఇళ్ల నుండి బయటకు వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. పూర్తిగా అక్కడికి వచ్చి కూడా చాలా మంది అక్కడ ఉన్న స్థానికులంతా సహాయక చర్యలను ముమ్మరంగా చేసి అటు పోలీసులకు సమాచారం అందించడం, తర్వాత 108 సమాచారం అందించినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే మొత్తానికి అయితే కూడా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులంతా కూడా మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం అయితే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలపై కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. పూర్తిగా
మృతుల వివరాలకు సంబంధించి కూడా ఎటువంటి వివరాలు అయితే తెలియరాలేదు. పూర్తిగా ఆ, ఏదైతే పోలీసులు అయితే మృతులకు సంబంధించి డేటాను అయితే సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ప్రమాదంతో కొంతసేపు అంతా కూడా బైపాస్ లో పూర్తిగా ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఎందుకంటే రద్దీగా అటు నుంచి మహబూబ్ నగర్ సంబంధించి కూడా బైపాస్ రోడ్ లో భారీ వాహనాలు రాత్రి సమయంలో అటు నుంచి వెళ్తాయి. దీంతో ఒకసారిగా రద్దీగా ఏర్పడినట్లు కూడా తెలుస్తుంది. మొత్తానికైతే కూడా ఇదంతా అతివేగం నిర్లక్ష్యం డ్రైవింగ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని కూడా పోలీసులు అంచనాకు వస్తున్నారు. అంతేకాకుండా ప్రత్యేకంగా స్థానికుల నుంచి వస్తున్న వాదనలు ఏంటంటే, మరోవైపు ఆ పాలకొండకు సంబంధించి బైపాస్ లో రాత్రి వేళల్లో పూర్తిగా స్పోర్ట్స్ బైకులతో రేసింగ్లు జరుగుతున్నాయంటూ కూడా స్థానికులు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతకు ముందు కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. యువకులంతా కూడా ఒకసారి చేరి పూర్తిగా స్పోర్ట్స్ బైక్స్ ని తెచ్చి ఆ బైపాస్ లో అటు ఇటు మొత్తం అంతా కూడా రేసింగ్లు నిర్వహిస్తున్న పరిస్థితి, పందాలతో రేసింగ్లు నిర్వహిస్తున్నారంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ అతివేగంగా యువకులంతా కూడా వాహనాలు నడపడం, తర్వాత మద్యం సేవించి వాహనాలు నడపడం వల్లనే ఇదంతా జరుగుతున్నట్టు కూడా స్థానికులు ఒకసారిగా ఆందోళన చేస్తున్నారు. పూర్తిగా రేసింగ్ ట్రాక్ లా మార్చేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా కూడా ఈ బైపాస్ రోడ్డుపై పూర్తిగా ఈ ప్రమాదాలను నియంత్రించాలి, ట్రాఫిక్ సంబంధించి నియంత్రణ చర్యలు చేపట్టాలంటూ కూడా స్థానికులు ఆరోపిస్తున్నారు. రాత్రి వేళలో ట్రాఫిక్ సంబంధించిన పర్యవేక్షణ కావచ్చు, తర్వాత స్పీడ్ కంట్రోల్ చర్యలు, హెచ్చరిక బోర్డులు, తర్వాత ఇటువంటివన్నీ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించాలి, కఠినంగా వ్యవహరించాలి రాత్రి సమయంలో అంటూ కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి అయితే కూడా ఒక్కసారిగా కూడా ఆ పాల్కొండ సమీపంలో ఒక విషాద వాతావరణం నెలకొంది. ఎందుకంటే ఒక కారును స్పోర్ట్స్ బైక్ ఢీకొనడంతో కారులో ఉన్న వాళ్ళు ముగ్గురు, తర్వాత బైక్ లో ఉన్న వాళ్ళు ఇద్దరు అక్కడికక్కడే చనిపోవడం చాలా విషాదకరమైన వార్తగా ఉదయాన్నే అక్కడ స్థానికులను కావచ్చు, మహబూబ్నగర్ సంబంధించి ప్రజల్ని కావచ్చు ఒక విషాద వార్తగా నిలిచినట్టుగా కూడా తెలుస్తుంది. సాగర్, ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్న క్రమంలో ప్రమాద సమయంలో స్పోర్ట్స్ బైక్ ఎంత వేగంతో ఉందని స్థానికులు చెప్తున్నారు. అసలు ఎన్ని గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది సాగర్? దాదాపుగా అర్ధరాత్రి సమయంలో 12 గంటల ప్రాంతంలో అదంతా కూడా బైపాస్ లో ఒక నిర్మానుష్య ప్రాంతంగా కూడా ఉంటుంది. ఎందుకంటే అర్ధరాత్రి సమయంలో ట్రాఫిక్ కొంచెం తక్కువగా ఉంటుంది. కేవలం భారీ వాహనాలు తప్పితే మహబూబ్నగర్ సంబంధించిన ప్రజలు కావచ్చు, మిగతా వాళ్ళంతా కూడా ఎక్కడికక్కడ ఇళ్లలో ఉన్న నేపథ్యంలో పూర్తిగా భారీ వాహనాలు మాత్రం వెళ్తాయి. ఈ క్రమంలోనే అక్కడ కొంతమంది రోజు యువకులు 11 గంటల తర్వాత కూడా స్పోర్ట్స్ బైక్ల ఆధారంగా పంద్యాల రూపంలో, స్పోర్ట్స్ ట్రాకింగ్ రూపంలో పూర్తిగా రోడ్నంతా నిర్మానుష్యంగా ఉన్న రోడ్నంతా కూడా ఉపయోగించుకుంటున్నారు. గతంలో కూడా అక్కడ ఉన్న స్థానికులు కావచ్చు పూర్తిగా పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు అధికారులు అన్న నేపథ్యంలో కూడా ఈ 12 గంటల ప్రాంతంలో ఈ స్పోర్ట్స్ కి సంబంధించిన బైక్ ఒకసారిగా 100 పైగా కూడా స్పీడ్ తో ఒకసారిగా అక్కడ శివాజీ సర్కిల్ దగ్గర కారు యూటర్న్ చేస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా వచ్చి బలంగా కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా కారులో ఉన్న వాళ్ళు ఇద్దరు చిన్నారులు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. చిన్నారులతో పాటు డ్రైవరు మృతి చెందినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ బైక్ లో వచ్చిన వాళ్ళు కూడా ఒకసారిగా బలంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే బైక్ లో ఉన్న వాళ్ళు, తర్వాత కారులో ఉన్న వాళ్ళు చనిపోవడంతో ఒక్క మహిళ మాత్రం కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో ఆమెనైతే 108 సాయంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించినట్టుగా కూడా తెలుస్తుంది. చక్రి సాగర్, ఈ పాలకొండ చౌరస్తాలో గతంలో కూడా ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఇది బ్లాక్ స్పాట్ గా ఉందా సాగర్? ఏదైతే ఈ మహబూబ్ నగర్ బైపాస్ కు సంబంధించి పాలకొండ దగ్గర ఉన్న శివాజీ సర్కిల్ దగ్గర అయితే గతంలో ఇంత మేర అయితే యాక్సిడెంట్ ఎప్పుడు జరగలేదు. కాకపోతే చిన్న చిన్న యాక్సిడెంట్లు మాత్రం ఈ బైపాస్ ప్రాంతంలో అయితే నిర్మానుష్యంగా ఈ రోడ్ అంతా ఉంటుంది కాబట్టి రాత్రి సమయంలో అక్కడక్కడ చిన్న చిన్న యాక్సిడెంట్స్ జరిగాయి. కానీ ఇంత తీవ్రత గల యాక్సిడెంట్ అయితే ఇదే మొట్టమొదటిసారిగా కూడా స్థానికులు చెప్పుకొస్తున్నారు. మొత్తానికి అయితే కూడా చిన్న చిన్న యాక్సిడెంట్స్ జరిగినప్పుడు కూడా అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహించకుండా ఎక్కడికక్కడ స్పీడ్ కంట్రోల్ లిమిట్స్ కావచ్చు, తర్వాత పూర్తిగా రాత్రి వేళలో పెట్రోలింగ్ కు సంబంధించి కావచ్చు, ఆ తర్వాత స్పోర్ట్స్ ట్రాకింగ్ ఇటువంటివి జరగకుండా రాత్రి వేళలో పెట్రోలింగ్ వాహనాలు నియంత్రిస్తే ఇదంతా కూడా జరిగేది కాదంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. అంతేకాకుండా రాత్రి సమయంలో పూర్తిగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు పెట్టడం, చాలా వరకు కూడా ఈ స్పోర్ట్స్ బైక్లు నడిపే వాళ్ళు కావచ్చు, మిగతా వాహనాల్లో నడిపే వాళ్ళు చాలా వరకు కూడా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నారన్న ఆరోపణలు కూడా గతం నుంచి వినిపిస్తున్నాయి. స్థానికులు అధికారులకు చెప్పుకొస్తున్నా కూడా దీనికి సంబంధించి ఎటువంటి
చర్యలు తీసుకోలేదంటూ కూడా ఇప్పటికే స్థానికులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సరే ఈ ఘటన తర్వాత స్పీడ్ లిమిట్స్ కావచ్చు, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కావచ్చు, ఎక్కడికక్కడ కట్టుదిట్టంగా ఈ బైపాస్ ప్రాంతంలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలంటూ కూడా స్థానికులు చెప్పుకొస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాగర్.